సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. విడువకు ప్రభు, విడువకు నా దేవా, విడువకు విడువకు దేవా, విడువకు ప్రభు, విడువను దివా, నిన్ను వీడని వీడను ప్రభు, విడువను దివా, నిన్ను వీడని వీడను ప్రభు, విడువకు ప్రభు. తల్లి అయినా మరచినను మరువని నా ప్రభు, తల్లి అయినా మరచినను మరువని నా ప్రభు, నీ చేతిలో నాగిన నీ కృపా, అరచేతిలో దాగిన నీ కృపా, నీ రూపమీన కనులలో, నీ అరచేతిలో దాగిన నీ కృపా, నీ రూపమీన కనులలో, విడువకు ప్రభు, విడువకుము నా ప్రభు, విడువను దేవా, నిన్ను వీడని వీడను నా దేవా, విడువకుము ప్రభు, విడువకుము ప్రభు, విడువకుము నా ప్రభు, నీ అడుగులలో ప్రేమ బిందువై చిందెనా, నీ అడుగులలో ప్రేమ బిందువులై చిందెనా, ప్రేమలలికి నీ పెదవులలో, నీ ప్రేమలలికి నీ పెదవులలో, కప్పినా నీ కృపాతిశయం, నీ ప్రేమలలికి నీ పెదవులలో, కప్పినా నీ కృపాతిశయం, విడువకుము దేవా, విడువకుము ప్రభు, విడువకుము నా ప్రభు, విడువను దేవా, నిన్ను వీడని వీడను నా దేవా, విడువను దేవా, నిన్ను వీడని వీడను ప్రభు, విడువకుము ప్రభు, విడువకుము ప్రభు, విడువకుము నా ప్రభు.
ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్న సత్యం మరలా ఈ 3వ భాగంగా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ పై భాగంలో ఆయన సమస్తమునకు వారసునిగా నియమించెను అనే విషయం ధ్యానిస్తున్నాం. ఆయన సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన వారసత్వం అనేది అది మనల్ని ప్రభు ఎలా పిలిచాడు వారసులుగా, ఆయన యొక్క కృపకు, ఆయన ప్రేమకు, ఆయన గుణగణాలకి ఎలా వారసులుగా చేశాడు, ఆయన స్వాస్థ్యానికి ఎలా వారసులుగా చేశాడు అనే విషయం కూడా మీ మధ్యలో నేను మాట్లాడాను. తర్వాత ఇంకా మాట్లాడాల్సిన విషయాలు ఏంటంటే ఆయన కృపకి ఎలా వారసులుగా చేశాడు అనే విషయం మాట్లాడాలి. ఆయన దైవత్వంలో ఎన్ని దాచిపెట్టబడి ఎన్నో విషయాలు మీతో ఒక్కొక్కటి మాట్లాడుతున్నాను, జ్ఞాపకం వచ్చినవన్నీ కూడా. తర్వాత ఆయన మహిమాయుక్తమైన గుణగణాలలో మనల్ని ఎలా వారసులుగా చేశాడు. 2 పేతురు 1వ అధ్యాయము చదువుతున్నాను నేను 4వ వచనం మధ్యలో నుంచి. ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావం పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. దైవ స్వభావంలో మీరు మిమ్మల్ని పాలిభాగస్తులుగా చేశాను అన్నాడు ఆయన. తర్వాత దైవ స్వభావం అనేది వాగ్దానాల వలన, దానిలో మనం స్వతంత్రించుకోవటం వలన దైవత్వంలోనికి మన ఆత్మ ప్రయాణం చేస్తుంది అన్నమాట. ఒకటి ఆత్మ యొక్క ఫలాలు, ఆత్మ యొక్క గుణాలు, దైవత్వం యొక్క గుణం, దైవత్వం యొక్క ఫలాలు, ఇలాగా బైబిల్ గ్రంథంలో ఎన్నో రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైతే ఆత్మ మన హృదయంలో నివాసం ఏర్పరచుకొని మనల్ని కడుతుందో, దేవుని నివాస స్థలం కడుతున్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి అంతర్మందిరం అనేది మన హృదయంలో ఒక స్థలం ఏర్పాటు చేయబడుతుంది. దాంట్లో ఒక పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి వెళ్ళేది అక్కడికి. ఏ రాత్రి అయినా సరే, తనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే వెళ్ళేది అక్కడికి. తన ఆత్మతో, దేవుని ఆత్మతో ఏకమయ్యేది అక్కడే. తన దుఃఖాన్ని వెల్లడపరిచేది అక్కడే. ఇంకెక్కడ మార్గం లేదు. జీవితంలో కొట్టుకుని భరించుకోలేక ఆత్మ కొట్టుకుని అంటే తటపటాయిస్తున్నటువంటి పరిస్థితులు, సేవా జీవితం వర్ధిల్లకుండా ఆత్మ అటు వెళ్ళేది ఒక సేవకుడు అక్కడికే, మరెక్కడికి వెళ్ళడం. అక్కడ రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది ఆత్మకి. హృదయం విశాలపరచబట్టం గమనించుకుంటావు, ఆత్మలో హృదయం తెరవబట్టం గమనించుకుంటావు. ఆ స్థలంలో విశాలమైన ఆత్మ నీ సంకుచితమైన బ్రతుకులో అది నూతనపరచబట్టం గమనించుకుంటావు. ఏది చెడుగా తలుస్తావో ఆ చెడుని యావత్తు తీసేసి పరిశుద్ధమైన స్థానాల్లో నీ హృదయం నింపడం చూస్తావు. నీ కన్నీరు ఆ రహస్య స్థానంలో నిలబడితే పరిశుద్ధుని యొక్క కన్నీరు అక్కడ నిలబడి ఉంది కాబట్టి అందులో రివల్యూషన్ ఉందని నువ్వు గ్రహించుకో. ఏ రివల్యూషన్ కూడా నీ ఆత్మకి ఉన్నతమైన స్థలాల్లో దాచబడిన రివల్యూషన్ కంటే, దేవుడు ఏ రివల్యూషన్ అయినా సరే మన అంతరాత్మలో దాచబడిన రివల్యూషన్ అనేది అంత ఉన్నతమైనదిగా ప్రభు నియమించాడు దాన్ని అన్నమాట అర్థం. ప్రత్యక్షత అనేది దేవుని కన్నీటి దారిలో నీ హృదయంలో నిలబడి ఉన్నాయి. నువ్వు కార్చే నీ కన్నీరు అక్కడ నిలబడింది. అది రహస్యం, సేవా జీవితం యొక్క రహస్యం. అది లేకుండా ఒక వ్యక్తి జీవించడం సాధ్యపరచబడదని, పరిశుద్ధుడుగాను నిందారహితుడుగాను జీవించడం సాధ్యపరచబడదు. నీ ఆత్మలో ఫలం అక్కడ చూస్తావు. నీ ఆత్మ ఫలించడం చూస్తూ ఉండు. అక్కడ నీ ఆత్మ ఫలభరితమైన స్థానంలో నిలబడి ఉంటూ నువ్వు చూస్తావు. అక్కడ ఆత్మ ఫలాలను శ్రేష్టమైనది చూస్తావు. ఆత్మ ఫలాలను మొట్టమొదటిది చూస్తావు. ఫలం ప్రేమ అనే ఫలం 13వ అధ్యాయంలో కొరింథీ రాసిన పత్రిక శ్రేష్టమైనది ప్రేమే, అది చూస్తావు నువ్వు. శ్రేష్టమైన ప్రేమ, ప్రభు యొక్క శ్రేష్టమైన ప్రేమ నువ్వు గమనించుకుంటావు. నీ ఆత్మలో మిలమిల్లాడే ప్రకాశతను నువ్వు గమనించుకుంటావు. నీ హృదయం నూతనపరచబడే కొలది నీ అంతరాత్మ క్రీస్తు యొక్క మార్గాల్లో నిలబడటం నువ్వు చూస్తావు. ఆ ప్రేమ యొక్క తపన నీ ఆత్మలో ఉండడం అనేది నువ్వు గమనించుకోగలుగుతావు. నీ కన్నీళ్ళు ఏరులే పారుతాయి ఆ సమయంలో. మన ఎక్కడున్నది కూడా మనకు తెలియదు. అటువంటి రహస్యమైన ప్రార్థనలో నీ హృదయం ఆనందిస్తుందా లేదా? ఒకసారి యోచించుకోండి ఆ విషయం గురించి అన్నాడు. దాని దైవ స్వభావనందు పేతురు రాసిన 2వ పత్రిక 4వ వచనం, దైవ స్వభావనందు మీరు పాలివారగునట్లు అన్నాడు. దాంట్లో దైవ స్వభావంలో మీరు పాలివారగునట్లు అన్నాడండి అక్కడ అని. 5వ వచనంలో, ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే విశ్వాసమందు సద్గుణమును
సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, విశ్వాసములో సద్గుణాలు. మీరు విశ్వసించిన ప్రభు ఇందులో సద్గుణాలండి, ఆ క్వాలిటీస్, సద్గుణాలు, గుణగణాలు, దేవునికి గుణగణాలు, ఆత్మఫలంలో ఉన్న గుణగణాలు, దేవుల్లో క్రీస్తులో ఉన్న గుణగణాలు, ఏకమైన అన్నీ ఒకదాని మించి ఒకటి దాచిపెట్టబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆత్మఫలాలు ఆ హేతు చేత సద్గుణం నందు జ్ఞానం, సద్గుణాల నందు జ్ఞానం అన్నాడు. తర్వాత ఎప్పుడైతే వాగ్దానాలను స్వతంత్రించుకుంటావో అందులో ఆ సద్గుణాలు నీ ఆత్మకు అర్థమవుతాయి, ఆ క్వాలిటీస్ అన్నీ నీ ఆత్మకి ఇవ్వబడతాయి. దానిలో జ్ఞానం ప్రకాశించిందండి. సద్గుణాల్లో జ్ఞానం ప్రకాశించింది. అదే జ్ఞానం అంటే ఓమ్నిసెంట్ అనే ప్రభు యొక్క జ్ఞానం నీ హృదయంలో ప్రకాశించడం గమనించుకుంటావు. నూతన నిబంధనలో ఆయన జ్ఞానమైన ప్రభు అనే సత్యమును గ్రహించుకుంటావు. సంఘం ఆ జ్ఞానంతో కట్టబడాలని, జ్ఞాన స్తంభాలు 7 స్తంభాలు సంఘానికి కట్టబడాలని ఈ ఆత్మ యోచించింది. ఎప్పుడైనా సరే 7 సువర్ణ దీప స్తంభాల మధ్య సంచరించు చెప్పు సంగతి ఏమనగా అని ఎప్పుడైనా ఆలోచించావా? సామెతల్లో 7 జ్ఞానం అనేది 7 స్తంభాలతో చెక్కబడింది అనే సత్యం ఎప్పుడైనా ఆలోచించావా? కృపామహిమ అనేది సంఘమునకు ఇరుప్రక్కల కట్టబడినటువంటి ధ్వజ స్తంభాలని ఎప్పుడైనా మీ ఆత్మ గ్రహించుకోగలిగిందా? నీ దేవుని కృపలో ప్రవేశించి నీవు ఆ మహిమలో ఆత్మ ప్రవేశించడం ఎప్పుడైనా చూడగలిగావా? ఆశీర్వాదాలు కావాలని ఎక్కడి నుంచి వస్తాయండి? మౌనం వహించే రోజులు వస్తాయి ఎన్నోసార్లు. నోరు మాట పెదలక ఇష్టానుసారంగా మాట్లాడటానికి అది దేవుడు అనుమతి ఇవ్వలేదండి ఎవరికి కూడా. వాక్యాన్ని ఇష్టానుసారంగా బోధించడం, మలచడం అనేది ఎవరికి అధికారం ఇవ్వలేదండి. నీ గుండె రహస్యంలో నుంచి రావాలి వాక్యం యొక్క బోధ, నీ కన్నీళ్ళలో నుంచి రావాలండి వాక్యం యొక్క బోధ. ఆ స్పర్శ కావాలి నేటి సంఘానికి. అప్పుడు సంఘం నెమ్మది పొందుద్ది, సేద తీర్చబడుతుందండి. మన ఇష్టానుసారంగా నడిస్తే సేద తీర్చబడదు. నాకు ప్రభు బోధించిన విషయాలు ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు. అనేక సార్లు శిలకుడికి జరగనప్పుడు, ముందుకు వెళ్ళనప్పుడు దేవుని సన్నిధిలో ఒక్కదానిగా నా హృదయం ఆక్రోశించిన దినాలు ఉన్నాయండి. పరిచర్యను ప్రభు బయట అనుమతించినప్పుడు ఒక మనిషి మాత్రంతో సంప్రదించలేదండి. ఎందుకంటే ప్రభు అనుమతించినప్పుడు ఎవరితో సంప్రదించవలసిన అవసరం లేదు. ప్రభు అనుమతించినప్పుడు ఆ విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే. జీవం కలిగిన దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే ఆయన అమూల్యములో అత్యధికమైన వాగ్దానాలను గురించి కింద రాస్తాడు. ఈ వాగ్దానం మూలంగా మీరు దైవ స్వభావమునందు పాలివారు, ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని దైవ స్వభావమునందు పాలివారగునట్లు దైవ స్వభావంలో మీరు భాగస్థులు. క్రీస్తు యేసు యొక్క దైవత్వంలో మీరు పాలిభాగస్థులు. మీరు ఆ దైవత్వం మీకు ఇవ్వబడిందండి. దైవత్వం, క్రీస్తు యేసు యొక్క దైవత్వం మీకు నీ ముఖ ప్రకాశిస్తే వేరు. ఆ దైవత్వంతో నింపబడినటువంటి ప్రభు యొక్క ముఖ ప్రకాశిత నీ హృదయము నిలబడి ఉంటానో చూస్తావు అన్నమాట అర్థం. విశ్వాసములు, సద్గుణములు జ్ఞానమును, సద్గుణాల జ్ఞానం, ఎన్నో సద్గుణాలండి. సద్గుణాలంటే బైబిల్ ఆయన కృపా కనికరం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు ఆయన రాయబడి ఉంది. తండ్రి ప్రేమ కనికరము కలిగిన ప్రభు ఆయన రాయబడి ఉంది. కొలసి రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఒక శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు అని రాయబడింది. ఆయన గుణగణాలన్నీ కూడా రాయబడ్డాయి. పరిపూర్ణమైనది ప్రేమే అని చెప్పబడింది, సంపూర్ణమైనది ప్రేమే అని చెప్పబడింది. అందులో ఆ గుణగణం, ఎన్నో గుణగణాల్లో అది ప్రధానమైన గుణగణం. దానిలో నుంచి జ్ఞానం పొదగబడిందండి. ఆ జ్ఞానం, గుణగణాల నుంచి జ్ఞానం పొదగబడింది. గుణగణం అంటే, ప్రేమ అంటే తక్కువగా ఎంచకండి, పరిశుద్ధత అంటే తక్కువగా ఎంచకండి. ప్రేమ అనేది అంత మహామహుడు ఈ లోకంలో మట్టి స్వరూపిగా మానస్వరూపిగా పుట్టి ప్రాణం పెట్టడం అనేది ఆ ప్రేమ ఎట్టిదని మీరు గ్రహించుకునిచున్నారు అన్నది రాయబడింది బైబిల్లో. ఆ ప్రేమ ఎట్టిదని మీరు గ్రహించుకునిచున్నారు. ఇన్ని తరాలు గతించినా సరే ప్రభు ప్రేమ మారలేదు, అది శాశ్వతకాలం ఉండను అన్న రాయబడింది 13వ అధ్యాయం 1 శాశ్వతకాలం ఉండిన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ క్రీస్తులు ఏకం చేసిందండి. ఎప్పుడైనా ఏకమయ్యారా అనుభవాలు? ఆత్మలో ఏకమైన అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? వెలుపల నుండి ప్రార్థన చేస్తున్నారా దేవునికి? గడగడమని టేబుల్స్ కట్టదబట్టినట్టు ప్రార్థన చేసి, ప్రార్థనలో విమర్శించట్లేదు, కానీ గుండెల్లో మంటతో చెప్తున్నాను నేను విషయాలు. అట్టి వారిని బోధించేది మనకి ఆత్మలో అనుభవాలు లేక వారిని మనం ఏం అనలేము. కానీ నిలబడి దూషిస్తుంటే పరిశుద్ధుల్ని ఎలా ఉంటుందండి? కూర్చున్నోళ్ళకి ఆత్మ
బలమైన ఆహారం తినడం మానేసి ఇంకా రొట్టెను పాలనే తింటున్నారు చిన్నపిల్లల్లాగా. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉందండి. చదవండి ఒకసారి, చదువున్న విషయాలన్నింటినీ కూడా. తర్వాత దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం అనేది ఎఫెసీ సంఘానికి ఇచ్చాడండి. ఇప్పుడు పేతురు రాసిన పత్రికలో గుణగణాల్లో నుంచి ఆ స్వాస్థ్యం మనకు లభించింది, గుణగణాల్లో నుంచి దైవత్వం లభించింది అని చెప్పారు. ఇప్పుడు మీకు ఎఫెసీ పత్రికలో ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం, ఐశ్వర్యం, కృపామహత ఐశ్వర్యం, పరిశుద్ధ ఐశ్వర్యం అనేది ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం అనేది ఎఫెసీ పత్రిక అంతా అదేనండి. పత్రిక అంతా కూడా బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో, నీలాలతో మెరుస్తున్నటువంటి ఆ పత్రిక అండి. అన్ని జనుల గురించి ఇచ్చాడు దేవుడు. ఆ పత్రిక అందరికి ఇచ్చాడు, కానీ దాంట్లో అన్ని జనుల గురించి రాయబడింది. ఆ పత్రికలో ఎన్నో విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక దాంట్లోకి వెళ్తే ఐశ్వర్య నిధుల్లో నుంచి ఎవరు బయటికి రాలేరు. ఒక్క దాంట్లోకి వెళ్తే పరిశుద్ధుల ఐశ్వర్యం అన్నాడండి. మూడో అధ్యాయంలో దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించుకొని జ్ఞానమును మించినట్టు క్రీస్తు ప్రేమ అన్నాడండి. జ్ఞానమును మించి ప్రేమలో ఆ ఐశ్వర్యం ఉందండి. ప్రేమలో ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్య నిధులు బైబిల్ గ్రంథంలో తొలచబడుతూ వచ్చాయి. ఆ ప్రేమలో ఎక్కడిక్కడ కనెక్ట్ చేశాడో మనకు తెలియదండి. ఆ నిధులు ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథానికా, లేకపోతే మొదటి సృష్టిలో దాచబడి ఉన్నటువంటి, అది చరిత్రకారులు చెప్పినటువంటి, అసలు ఎన్నో సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు అంటున్నారు కొంతమంది. అసలు అది దానిలో ఉన్నటువంటి పురాతన పర్వతాలని కానీ ఎన్నో మెన్షన్ చేశాడండి. దాంట్లో చదివాను నేను, అన్ని కూడా చదివాను. అటువంటి సృష్టి నాశనం చేయబడింది, భూమి నీళ్ళలో నింపబడింది. అవన్నీ అర్థం కావాలంటే ఎలా అర్థం అవుద్దండి? ఎలా అర్థం అవుద్ది? లోతైన సత్యాలను ఆత్మని నడిపించకపోతే ఎలా అర్థం అవుద్దండి? రిఫరెన్స్ బైబిల్ చదివినంత మాత్రాన్ని అర్థం అవుద్దా? ఆత్మలో క్వాలిటీ లేకపోతే, అంతరాత్మలో పరిశుద్ధమైన సన్నిధి లేకపోతే ఏ రిఫరెన్స్ బైబిల్ చదవండి, ఏం అర్థం అవుదండి. ఎంత విలువైన రిఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి. ఒక్క మాట నన్ను తులిచేస్తుంది దాంట్లో చదివితే. ఒక్క మాట పుట్టిపూర్వోత్తరాలు బయటకు వచ్చేస్తే, ఒక్క మాట నాకు తాకితే. అటువంటి బైబిల్స్ ఉన్నాయండి. ఎవరు రాశారు? పరిశుద్ధులు రాశారండి. అవి జీవితాన్ని త్యజించి రాశారండి. జీవితాన్ని త్యజించి ఎంత ప్రేమకు లోనైతే రాశారండి. ఆ పరిశుద్ధుని ప్రేమకు, ఆ పరిశుద్ధుని ప్రేమలో ఐశ్వర్యం గనులు తెరవబడ్డాయండి లోకంలో. నేటి క్రైస్తవ సంఘానికి ఈ ప్రేమ ఎక్కడ కొనలేరు. ఎక్కడుందండి ఇప్పుడు ఆ ప్రేమ? సంఘాల్లో ఉందా? కుటుంబాల్లో ఉందా ప్రేమ? ఇప్పుడు చెప్తున్నారే కానీ కల్లబుల్లి మాటలో, ఆత్మలో ఒక చిన్నదన్నా ఉందండి ఆత్మలో. ఎవరికి అతగిన మాటలు, ఎవరు పొందని మాటలు చెప్పినప్పుడు, ఎవరు వినలేని సంతోషించే మాటల్లో చెప్తుంటున్నప్పుడు అంతరాత్మలో ఎటువంటి స్థానం ఉండాలండి మరి జీవితంలో? ఆ ప్రేమ అనేది పరిశుద్ధుల ఐశ్వర్యం. ఆ ప్రేమ అన్నాడు జ్ఞానానికి మించిందండి పరిశుద్ధుని ప్రేమ. ఇది ఈక్వేషన్స్తో చెప్పి ఎన్నోసార్లు మాట్లాడినాను, కానీ నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏదో అదికి ఇది, దీనికి అది, దానికి అది చెప్పడానికి కాదు. బట్టి అంత ధననిధులు క్రైస్తవంలో దాచబడి ఉన్నటువంటి ప్రధానమైన ప్రేమే నేటి సంఘం కోల్పోతే నేటి పరిశుద్ధులు ప్రేమలో ఎలా పరిపూర్ణులు అవుతారండి? ఏం చెప్పగలుగుతారు? ఈ విషయాలన్నీ చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను. ఎవరిని ఉపయోగించి కాదు నేను చెప్పేది. ప్రభు నాకు ఇచ్చిన ఈ సంపదలో కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అంతే. తర్వాత చూసినట్లయితే ఎఫ్సీ పత్రికలో రాయబడింది, ఇంకా చాలా రాయబడి ఉన్న ఎఫ్సీ పత్రికలో ఆఖరి అధ్యాయం వచ్చేప్పటికండి, 5వ అధ్యాయం వచ్చేప్పటికి ప్రేమ అనేది ఆత్మతో నింపబడిన ప్రేమ. నేను క్రీస్తుని గురించి సంఘంలో చెప్తున్నాననే ప్రేమ. ఆ విషయం మాట్లాడాలనిపిస్తుందండి నాకు. అందులో రహస్యాలు విడదీయబడ్డాయి, గూఢార్థాలు విడదీయబడ్డాయి. దానిలో ఎన్నో మర్మాలు తెలియపరచబడ్డాయి. అందులో క్రీస్తు కన్నీరు ఒకరు ఉన్నావు, నీ కన్నీరు క్రీస్తు కన్నీరుతో ఏకమైంది. ఆ బంధం అనేది ప్రేమనే బంధం. ఆ ప్రేమనే బంధం దేనితో సరిపరచగలిగేది కాదు. ఆ ప్రేమనే బంధం అందులో నీ హృదయం అంతా దాంట్లోనే ఉంది. క్రీస్తు హృదయం అంతా నీకు తెలియవచ్చబడింది అందులో. దానికోసం నువ్వు ఈ లోకంలో ఎన్నో వదిలేసుకున్నావు. నీ సమయాన్ని వదిలేసుకున్నావు దానికోసం. నీ నా సమస్తమైన ప్రభు కోసం ఎన్నో వదిలేసుకున్నావు ఈ లోకంలో. ఆ ప్రేమ బంధంలో ఆస్తులు లెక్కించలేదు, ఐశ్వర్యాలు లెక్కించలేదు, ధనధాన్యాదులు భోగాలు లెక్కించలేదు. ఆ ప్రభు ప్రేమ కోసం పరలోకం నుండి దిగి వచ్చింది ఆ ప్రేమ లోకంలోకి.
ఎంత ప్రేమని చెప్పినా ఏం చెప్పలేకపోతున్నాను నేను. నువ్వు కన్నీరు కార్చేది అక్కడే, నీ వేదనంతా బయలుపరుచుకునేది అక్కడే, నీ దుఃఖానంతా తీర్చుకునేది అక్కడే, నువ్వు ఓదార్పు పొందేది అక్కడే, ఎక్కడ లేదు. అటువంటి ప్రార్థన ఒక పరిశుద్ధుడైన సేవకుడు చేయబడినప్పుడు దేవుని సన్నిధిలో మధురమైన అనుభవాన్ని పరిశుద్ధులు పొందగలుగుతారండి. సంఘం పొందగలుగుతుంది. సంఘాన్ని విడిచిపెట్టి ఎవరు వెళ్ళలేరు. అది పరిశుద్ధులకి లేకపోతే, సేవకులకి లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి, వెళ్ళిపోతారు బయటికి. సేవకుని దగ్గర ఆదరణ లేకపోతే, ఒక పరిశుద్ధుని దగ్గర ఆదరణ లేకపోతే సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. క్రీస్తు ప్రేమను చూచి నీవు ఆ ప్రేమను గురించి వివరించలేకపోతే క్రీస్తు చేసే ఐశ్వర్యాన్ని ఎలా వివరించగలవు? నువ్వు ఎలా వివరించగలవు? మనం మంచి చేసినా చెడుగానే తలుస్తారు, మంచి పవిత్రంగా మనం ఉన్నా చెడుగానే తలుస్తారు, మనం యోగ్యమైనది ఎంచినా చెడుగానే తలుస్తారండి. అటువంటి కళ్ళు ఉంటాయి ఎంతోమందిలో. ఓర్చలేనటువంటి జీవిత విధానం. అటు వారు దేవుని సేవకి సంఘానికి పనికిరారండి. అటువంటి వారు మహిమాయుక్తమైన గుణగణాలు దేవుడు ఎలా ఇస్తాడండి? ఆ గుణగణాలు లేకపోతే మహిమాయుక్తమైన గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి? అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఆదిమకాల సంఘంలో మొట్టమొదటి అక్కడ ప్రభు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఆదికాండంలో ఆ తెర తెరవబడిందండి. మహిమా స్వరూపిలో దగ్గర నుంచి తెర తెరవబడి పరిశుద్ధుడు, జీవం కలిగిన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారిగా ఈ లోకంలో రావడానికి, తన కుమారుని పంపడానికి ఆయన మొట్టమొదటి అంగీకరించాడండి. ఆయన ఆది కాలంలోనే ఆ తెర భూమి తెరవబడింది. భూమి తెరవబడి వెలుగు జ్యోతులు భూమి మీదకి వచ్చాయండి. వెలుగు ఇంత ప్రపంచంలో ఏదో వెలుగు చిన్న రూట్ రాలేదు, చిన్న రేఖ రాలేదు. వెలుగు యొక్క కణాలు వెదజల్లబడినటువంటి ఆ వెలుగు కణాలలో నేనే మార్గంలో సత్యమైన జీవమునే ఉన్నానని ప్రభు, నేనే వెలుగే ఉన్నానంటూ చెప్పినటువంటి ఆ ప్రభు దాంట్లో కనపడుతున్నాడు ఆయన. ఆ వెలుగు కణాలలో గలిలీ సముద్రం దగ్గర మరణ ఛాయ గల ప్రదేశంలో ఉన్నటువంటి వారి వెలుగు ఉదయించును అనే మార్గం కనబడుతుందండి. అక్కడ కొత్త నిబంధనలో ప్రకాశించినటువంటి క్రీస్తు కనబడుతున్నాడు. దాంట్లో కనబడుతున్నాడు ఆయన. అపోస్తలుడైన పౌలుకి అన్ని వేల సంవత్సరాలకి మహిమాయుక్తమైన పరిచర్య దాంట్లో నుంచి బయటికి చూశాడండి. మహిమ కణాలతో దాచిపెట్టబడిన మహిమా స్వరూపమైన పరిచర్యను తను దాంట్లో చూసినట్లుగా మనం చూస్తున్నాం. అని దాచిపెట్టబడాయని ఆ వెలుగులో విత్తనాలు విత్తాడండి. వెలుగు నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన విత్తనాలు విత్తాడు, విత్తనాలు విత్తాడండి. ఆ వెలుగు కణాల్లో జీవం ప్రత్యక్షమైంది. ఈ భూమి మీద జీవం ప్రత్యక్షమైందండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవం ఆది కాండం నుంచి, వెలుగులో నుంచి మొదలుపెట్టినటువంటి జీవం ఈ భూమి మీదకి యుగాలు గొల్లి కొలది, వాక్యం అంతరించే కొలది, వాక్యం బయలుపరచబడే కొలది ఆ సత్యాన్ని బయలుపరుస్తూ వచ్చాడండి ఆయన. అటువంటి వెలుగు కణాల మధ్య ఏదైనా తోట అది నిర్మించబడిందండి. మహిమాయుక్తమైన కణజాలాల మధ్య ఏదైనా తోట నిర్మించబడిందండి. ఆయనలో మహిమాయుక్తమైన స్థానాలతో మహిమ ప్రకాశించింది. స్టార్ లైట్స్తో ప్రకాశించిందండి. స్టార్ లైట్స్తో ఇల్యూమినేటెడ్ బై స్టార్ లైట్స్ అని రాయబడి ఉంది. ది గార్డెన్ ఆఫ్ ఏడెన్ ఇల్యూమినేటెడ్ బై స్టార్ లైట్స్ అని రాయబడి ఉందండి. ఏడెన్లో దాంట్లో అటువంటి ప్రకాశ సుందరమైన వనం, ఎటు చూసినా సరే సౌందర్యవంతమైన వనం, ఎక్కడ చూసినా పరలోక మహిమను వెదజల్లే ఆ వనం, క్రీస్తు మహిమను చూపించగలిగే ఆ వనం, ఆయన మహిమ యొక్క ప్రభావాన్ని ప్రతిబింబంగా చూపించగలిగిన ఆ వనం, పరలోక మహిమ యొక్క ప్రతిబింబం అయినటువంటి ఆ వనం అనేది అటు దాంట్లో దేవుడు ఆది మానవుడిని ఏర్పాటు చేశాడండి. అవని ఆదామని అని తెలుసు కదా. అది నేను చెప్పే విషయాలు వేరు. ఇక్కడ ఏర్పాటు చేశాడు. జీవించు ప్రాణి, జీవించు ప్రాణిని ఏర్పాటు చేసుకున్నాడండి. పాపం చేశాడు, బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ పరదేశం సంపాదించుకోవాలి మానవుడు. ఆయన అందుకోసం నరరూపధారి ఏ ప్రభు ఈ లోకంలోకి వచ్చాడండి. ఆయన నరరూపధారి ఏ ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ భూ ప్రపంచంలో ప్రకాశించినటువంటి ఏదైనా తోట గాడినది మహిమతో ప్రత్యక్షమైందండి. దేవుని మహిమతో, దేవుని యొక్క మహిమతో ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క తోటలో అది స్వతంత్రించుకోవాలంటే క్రీస్తు యేసు యొక్క రక్తంలో నీ ఆత్మ అల్లాడాలండి. అటువంటి సౌందర్యవంతమైనటువంటి పరిశుద్ధమైన స్థానాలు ఈ గ్రంథంలో నీకు లభించాలంటే నీ ఆత్మ క్రీస్తు యేసు యొక్క మహిమ యొక్క ప్రకాశంతో నీ ఆత్మ వర్ధిల్లకపోతే దాన్ని ఎలా గ్రహించుకోగలుగుతారు? దివ్యమైన బైబిల్ గ్రంథం, ప్రకాశమానమైన ఈ బైబిల్ గ్రంథంలో
మహిమ కుమ్మరించబడినప్పుడు కోణాలు అదేంటి ఈ బైబిల్ గ్రంథంలో తెరపడుతున్నప్పుడు ఎంతవరకు గ్రహించగలుగుతున్నామని ఒక పరిశుద్ధ హృదయంలో ఒక యోచన ఉండాలంటది. ఒక యోచన ఉండాలి. పైకి బైబిల్ చెప్పేసి పైకి మాట్లాడేసేస్తే అది దేవుని సంఘం సంతృప్తి చెందదండి. ఆ వ్యక్తి జీవితంలో పాపంతో విస్మరించిన అనుభవం, దేవునికి నీతిలో ఏకమైన అనుభవం లేకుండా ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధించడం వారి వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదండి. నేను క్రీస్తు కూడా జీవించే నిమిత్తము ఆయన మరణంలో సమానము గలవాడని అన్నాడు. దాంట్లో ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము ఆ మరణంతో సమాన అనుభవం కలిగి దేంట్లో మరణం పొందాలండి? ఈ లోక ఆశల్లో, ఈ లోక సంబంధమైన కోరికల్లో, ఈ లోక యోచనల్లో, తలంపుల హృదయంలో యోచనలు, భయంకరమైన యోచనలండి నేటి పరిశుద్ధులకి. ఆ యోచనలు పాపం తీసుకొచ్చే కీడు, అపవిత్రత తీసుకొచ్చే ఈ పాప యోచన, ఆ యోచనలో క్రీస్తు కూడా సిలువేయబడ్డావా? వేయబడ్డావా? ఒక పరిశుద్ధిని అవమానపరచడంలో నువ్వు సిలువేయబడ్డావా? నీ అంతరంగ పాపం వల్ల నువ్వు సిలువేయబడ్డావా? దాని విడుదల పొందగలిగావా? ఒక వ్యక్తి జీవితంలో యేసేపు ఏ విధంగా జీవించాడు ఒక్కసారి యోచించుకో. యేసేపు ఎలా జీవించాడు ఒక్కసారి యోచించుకో. దేవుని గ్రంథానికి నాంది పలికిన పరిశుద్ధత ఆదిమ కాలం యొక్క సంఘం పెద్దలు ఎలా జీవించారో ఒక్కసారి యోచించుకోండి. కొత్త నిబంధనకి అప్పుడే రావద్దు, మన పాత నిబంధనలు చెప్తున్నాను నేను. ఎలా జీవించారండి ఆత్మకాల పెద్దలు? దేవుని పరిశుద్ధమైన మార్గాలతో చూచాయిగా వారు మార్గాన్ని చూపించేవారుగా నిలబడ్డారండి. చూచాయిగా కాదు, మార్గాలను చూపించేవారుగా నిలబడ్డారు. తదేకంగా దేదీప్యమానమైన క్రీస్తుని ప్రకాశింపజేసిన నేటి పరిశుద్ధ హృదయాలు దేవుని సంఘంలో నిలబడి ఉన్నాయండి. నిలబడి ఉన్నాయి. దేవుడు అంటానికి ఎలా కుదరదు. అటువంటి స్థానాలు నిలబడి ఉన్నాయి. ఆ తెర ఆదిమ కాలంలో ఆదికాండంలో ఆ తెర దేవుని మహిమాయుక్తమైన తెరను చీల్చుకుని ఈ మహిమ కలిగినటువంటి వెలుగు, ఆ వెలుగు భూమి మీద ప్రత్యక్షమైంది. ఎలా ప్రత్యక్షమైంది అంటే ఆయన వాక్తో ప్రత్యక్షమైందండి. ఆయన వాక్తో ప్రత్యక్షమైంది. ఆయన వాక్ గర్జించు సింహం వలె ఉరుమైన ఉరుము ఆ వెలుగు భూమి మీద ప్రత్యక్షమైందండి. చీకటి తెరలో విడిపోయాయండి. చీకటి లోకం తెరవబడిందండి. చీకటి కమ్ముకున్నటువంటి ఈ భూగోళం అంతా కూడా ఆయన మహిమతో నింపబడిందండి. సముద్రాలు తెరవబడ్డాయి. భూమిలో జలచరాలు, సముద్రాల్లో జలచర జీవం వచ్చింది. ప్రకృతిలో జీవం వచ్చిందండి. కరెంట్స్ పాస్ అయ్యాయి భూమిలో. ఆయన జలాల వేదన పడుతున్నప్పుడు కరెంట్స్ అన్నీ పాస్ అయ్యాయండి. భూమికి ఆకాశానికి మధ్యలో కరెంట్స్ కట్టబడ్డాయండి. ఎన్నో ఉన్నతమైన మార్గాలు తెరవబడ్డాయండి. భూమికి అయస్కాంతం యొక్క శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ అందించబడిందండి. నిర్జీవమైన భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అందించబడిందండి. భూమికి ఎన్ని మార్గాలు తెరిచాడండి దేవుడు. ఎందుకంటే తన కుమారుని యొక్క స్థానాన్ని ఈ భూమి మీద కట్టడానికి, సంఘాన్ని కట్టడానికి ప్రభు అనాది కాలంలోనే ఆయన నిర్ణయించుకున్నాడండి. అది నిర్ణయించుకున్నాడు ప్రభు. తన కుమారుడిని క్రీస్తును పంపడానికి నిర్ణయించుకున్నాడు. యుగాలకు ముందే, చరిత్రకు ముందే ఆయన నిర్ణయించుకున్నాడండి. ఆయన ముందుగా నిర్ణయించాడు ప్రభు తన కుమారుని పంపడానికి. అందుకోసం భూమి మీదకి తెరవబడినటువంటి ఆ తెర ఉన్నతమైన స్థానాల్లో నిలబడిందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తెర అవతల మహిమగలిగిన ప్రకాశుడైన ప్రభు, తెర యువతల మట్టి రూపైన ప్రభు. ఆ మహిమ కలిగిన తెర అవతల ప్రకాశమానుడైనటువంటి సుందరవదనుడైన ప్రభు. తెర యువతల మట్టి రూపంలో మట్టిని పోలినటువంటి ప్రభు, దాసుని పోలినటువంటి ఆ ప్రభు, ఆయన మానవ శరీరాన్ని ధరించినటువంటి ఆ ప్రభు, ఆయన భూలోకంలో ఆయన కట్టడాలు కట్టాడండి తన రక్తం ద్వారా అని అర్థం. చూసినట్లయితే కనుక మనం చూస్తున్నవి, కనిపించే అన్నీ కూడా అదేంటి భూమి మీద మనం చూసేవి, చూడనివి, అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అవన్నీ కూడా అవి దేవుని చేత కట్టబడ్డాయండి. ఆ ప్రపంచం అనేది మనం చూసింది ఏదైనా సరే ఆ దేవుడు నిర్మించాడండి ప్రపంచాన్ని. అందుకోసం మొట్టమొదటి క్రియేషన్ అనేది ఓల్డ్ క్రియేషన్లో అంటే పాత క్రియేషన్ అంటే ఆయన పాత సృష్టిలో 38 వచనాలు మనం చలసలు వాక్యం చదివాం కాబట్టి ఇప్పుడు నేను చదవనది. పాత సృష్టిలో దేవదూతలు స్తుతిగానాలు చేశారండి. పాత సృష్టిలో దేవదూతలు స్తుతిగానాలు చేసి ఆ భూమి మీద కొన్ని స్టార్స్ దిగొచ్చాయి. మార్నింగ్ స్టార్స్ దిగొచ్చాయండి ఆకాశం నుంచి. ఆ స్టార్స్ పేరు ఏదో ఉందో నాకు జ్ఞాపకం రావట్లేదు, కానీ అవి వస్తే పిల్లని గ్రోవులు ఊదటం కానీ సకలమైనటువంటి మ్యూజిక్ అనేది ఆ స్టార్స్లో ఉండే ఉంటా.
అది నేను చదివింది చెప్తున్నాను, నేను బైబిల్లో లేదు. ఆ స్టార్స్ భూమి దిగి వచ్చినప్పుడు మార్నింగ్ స్టార్స్ అని పిలుస్తారటని, దాని పేరు కూడా ఉంది. వచ్చినప్పుడు అసలు ఎన్నో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి కాదు రెండు కాదు, ఎంతో స్వరాలు అనేవి అక్కడ బయలుదేరినాయండి. దాంట్లో అటువంటివి గర్వించాయని అన్నాడు. గర్వించాయి, వారి యొక్క దాన్ని బట్టి గర్వించి దేవుని దగ్గర నుంచి స్థానాన్ని పోగొట్టుకున్నాయి. అందుకంటే దేవదూతల చేత స్తుతించబడ్డాడు ప్రభు. దేవదూతల ఆరాధన చేత మాట ఉందండి, దాంట్లో నాకు జ్ఞాపకట్లేదు. దేవుని శిరస్సును హత్తుకుని ఉన్నవాడు ఎవడును కూడా నీ బహుమానమును అపహరింపనీయకుడి. అర్థం చేసుకోండి, నేను దాన్ని విపులీకరించలేని విషయాన్ని అర్థమవుతుంది పరిశుద్ధులకి. మీ బహుమానాన్ని అపహరింపనివ్వకండి. ప్రభు మాట్లాడుతున్నాడు ఈ విషయంలో. ఆ మూలరాయి వేసిన వాడు ప్రభువే. సుదియాగం దేవదూత ద్వారా చేయబడితే సృష్టి నాశనం చేయబడిన న్యూ క్రియేషన్లో ప్రభు సంఘం ద్వారా స్తుతించబడటానికి ఆయన ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలు మధ్య స్తుతికి కారకుడయ్యాడండి ఆయన. ఇశ్రాయేలు యొక్క స్తుతి మార్గంలో ఆయన సింహాసనాన్ని భూమి మీద స్థాపించాడండి. పరలోకంలో ఉన్న సింహాసనం ఇశ్రాయేలు స్తుతి మీద భూమి దిగి వచ్చింది ఆయన. ఇశ్రాయేలు అందుకోసం నా రాణి అన్నాడు ఆయన ఇశ్రాయేలుని. నూతన నిబంధనలో సంఘం యొక్క స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉన్నాడండి ప్రభు. నూతన నిబంధన సంఘం మీద, సంఘం అనేది అంత ప్రియమైనదిగా చేశాడు దేవుడు. ఈ విషయం నేటి బిడ్డలు ఆలోచించాలి. మళ్ళీ మనం ముందుకెళ్ళి కొద్దిగా ధ్యానిద్దాం. తర్వాత మన స్తుతి ఆరాధన ఎలా ఉంది, దేవుని సన్నిధిలో ఎలా స్తుతించగలుగుతున్నామండి దేవుణ్ణి. మన ధ్యాస ఎక్కడుంది? మన మాటల మీద, మన పాటల మీద ధ్యాస నీ హృదయ గానంలో ఉందా? నీ హృదయ తలంపుల్లో ఉందా? నీ హృదయ గానంలో, నీ హృదయ తలంపులో ప్రతిష్ఠించబడిన క్రీస్తు యొక్క బలియాగంలో నీ స్తుతియాగం అర్పించబడాలండి. అది స్తుతియాగం. నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభువు నేను స్తుతించగలిగే ఆ గానం నీ గుండెలో నుంచి రావాలండి బయటికి. ఎంతమంది తృణీకరిస్తారో, ఎంతమంది హేళన చేస్తారో అయినా సరే ఆ ప్రభు అటువంటిది కావాలని కోరుకుంటున్నాడు. నీ దగ్గర అటువంటిది కావాలని ఆయన కోరుకుంటున్నాడండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించను కాక ప్రార్థించుకుందాం. దేవా నీకు వందనాలు ప్రభు, గొప్ప దేవుడు, నమ్మకమైన నామం కలిగిన దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు ప్రభు. ఈ వాక్య భాగాలు మీ సన్నిధిలో లెక్కించుకునండి తండ్రి. ఉన్నతమైన స్థానాల్లో నిలబడవలసిన ఈ వాక్యం యొక్క పరిచర్య ప్రభు, పరిశుద్ధుల మధ్య నిలబడవలసిన ఈ వాక్యం యొక్క పరిచర్య ప్రభు మీ చేతుల్లోకి తీసుకోండి తండ్రి. నువ్వు ఆశీర్వదిస్తేనే తప్ప ఆశీర్వదించబడదు ప్రభు. నువ్వు దీవిస్తేనే కానీ దీవించబడదు ప్రభు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన నీ పరిచర్య విధానం అనేకులకు నాకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రభు మీరు ఘనత చెందమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.